సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి ఎవరివి అంటే కర్ణాటక డీజీపీ అంటున్నారు. సో మరి ఆయన చేసిన అశ్లీల కార్యకలాపాల వీడియోలను ఎవరో తీసి బయట పెట్టారు. సో దాన్ని ఆయన డిఫెండ్ చేసుకోవడం, అసలు దాని స్టోరీ ఏంటి? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ వైరల్ అవ్వడం అనేది చాలా కామన్గా మారిపోయింది. అంటే అది పొలిటీషియన్ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ అవ్వచ్చు, గవర్నమెంట్స్ అవ్వచ్చు, కొంతమంది వైరల్ అవ్వడానికి వాళ్ళకి వాళ్ళే వీడియో చిత్రీకరించుకొని మరీ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక ఫేమస్ అవ్వాలి అని ఒక పిచ్చి అనేది మనుషుల్ని ఏ స్టేజ్కి తీసుకెళ్తుంది అనే దానికి ప్రజెంట్ మనం సోషల్ మీడియాలో చాలా వీడియోస్ కూడా చూస్తూ ఉన్నాం. అండ్ ఇంకొంతమంది వీడియోస్ ఎట్లా అంటే ఇట్లా రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అండ్ కొంతమంది పబ్లిక్ ఫిగర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ వీడియోస్ని కొంతమంది సీక్రెట్గా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళ పదవులతో పాటు వాళ్ళ పరువు కూడా పోతూ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కర్ణాటకకు సంబంధించినటువంటి సీనియర్ ఒక ఐపీఎస్ డీజీపీ రామచంద్రరావుకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ ఎట్లా అంటే ఇప్పుడు ఆల్రెడీ తనకు పెళ్ళయింది, తన కూతుర్లకు కూడా పెళ్ళయ్యే స్టేజ్లో కూడా ఉన్నారు. సో కూతురు వయసున్నటువంటి అమ్మాయిలతోని రాసలీలలు ఏంటి, ఈ దర్టీ పిక్చర్స్ ఏంటి, మిమ్మల్ని పబ్లిక్కి సర్వీస్ చేయడానికి, పబ్లిక్కి సేవ చేయడానికి, మిమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వడానికి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటివి చేసినప్పుడు వీటిని చూసి పబ్లిక్ ఏం నేర్చుకోవాలి, మీరు జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, సమాజానికి ఏం చూపిస్తున్నారు అంటూ అటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కూడా చాలా ఫైర్ అవుతూ ఉన్నారు. సో ఆల్రెడీ తన మీద ఎంక్వైరీకి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాకపోతే ఎంక్వైరీ ఆఫీస్ని మాత్రం ఇంకా అపాయింట్ చేయలేదు అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. సో కంప్లీట్గా తన మీద ప్రజెంట్ అయితే సస్పెండ్ కూడా చేశారు. సస్పెండ్ చేసినప్పటికీ కూడా తను మాత్రం ఈయన ఏమనుకుంటున్నాడు, అసలు ఈ వీడియో ఇప్పటిది కాదు, ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రిందిటి, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వైరల్ చేస్తూ నన్ను అనవసరంగా ఈ విధంగా బాధ్యుడిని చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే అది సంవత్సరం క్రితందైనా 2 సంవత్సరాల క్రితందైనా కూడా ఆ పర్సన్ ఆయన చేసినటువంటి పనులు అలాంటి పనులే. సో మరి అలాంటప్పుడు ఎప్పటి వీడియో అయితే ఏముంది, మీరు ఒక పబ్లిక్కి సర్వీస్ చేసే వ్యక్తి, డీజీపీ అంటే మామూలు విషయం కాదు. ఆ స్టేజ్కి రావడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు. సో ఖచ్చితంగా అది ఆయనకు తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు. కాకపోతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత జనాలు మిమ్మల్ని చూసి అరే మేము కూడా ఈ విధంగా కావాలి, ఈ విధంగా ఒక డీజీపీ కావాలి, లేకపోతే పబ్లిక్ సర్వెంట్ కావాలి, పోలీస్ కావాలి అని చెప్పేసి రకరకాలుగా ఇన్స్పైర్ అవ్వాలి. కానీ ఈ విధంగా మీరు కూతురు వయసున్నటువంటి అమ్మాయి, అది కూడా వేరే వాళ్ళంటే ఓకే చాలామంది చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే ఈ విధంగా వీడియోస్ ఏంటి బయటికి రావడం, ఇంత బాధ్యత లేకుండా ఈ విధంగా చేస్తారా అని చెప్పేసి అయితే చాలామంది మండిపడుతూ ఉన్నారు. అయితే ఆయన ఇది కేవలం ఎప్పుడో జరిగిన దాన్ని కావాలని దాన్ని చేసి వదులుతున్నారు, నన్ను టార్గెట్ చేసి వీడియోలు పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు. అందులో ఎంతవరకు వస్తుంది? అంటే టార్గెట్ చేసినా చేయకపోయినా ఓకే, ఇప్పటి వీడియోస్ కాదు అంటే ఎప్పటి వీడియో ఏదో ఒకటి వీడియోనే కదా, అందులో ఉన్నది మీరే చేసినటువంటి పనులు అశ్లీల పనులే. అలాంటప్పుడు ఎప్పటి వీడియో అయితే ఏముంది, అది సంవత్సరం క్రితంది కావచ్చు, ఇప్పటిది కావచ్చు, లేకపోతే ఇంకా 2 సంవత్సరాల క్రితంది అయినా కావచ్చు. కాకపోతే అక్కడ మీరే ఉన్నారు, చేస్తున్న పనులు మాత్రం అశ్లీల పనులు, అది కూడా మీ కూతురు వయసున్నటువంటి ఒక అమ్మాయిలతోని. సో ఆల్రెడీ తన కూతురు కూడా స్మగ్లింగ్ కేసులో కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, బెంగళూరు జైల్లో ఉన్నారు తన కూతురు కూడా. తన కూతురు ఈ విధంగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటుందంట. ఆ గోల్డ్ స్మగ్లింగ్ చేయడానికి కూడా ఈయనే తనకి ఇంకా ప్రోత్సాహం ఇచ్చేవాడని కూడా తనే ఒకసారి చెప్పింది అనమాట. సో ఈ విధంగా తన కూతుర్ని జైలు పాలు చేసేసి తన ఒక పోలీస్ ఆఫీసర్గా డీజీపీగా ఉంటూ ఇలాంటి పనులు కూతురు వేసినటువంటి అమ్మాయితో రాసలేదు. సో ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా పబ్లిక్ కావచ్చు ఎవరు కూడా సహించరనమాట. సో ఆల్రెడీ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పటికీ కూడా తన మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాకపోతే ఎంక్వైరీ ఆఫీసర్ని మాత్రం ఇంకా అపాయింట్ చేయలేదు. అపాయింట్ చేసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఇది నిజమా కాదా అన్ని కూడా తెలుసుకున్న తర్వాత ఈ రోజుల్లో ఏఐ వచ్చింది కాబట్టి అది చెప్పి తప్పించుకునే అవకాశం ఉందనుకో. లేదు. సో అది క్లియర్గా చూస్తే అందరికి అర్థమైపోతుంది అది ఏఐ వీడియోనా. ఓకే, ఇప్పుడు ఏఐ వీడియో ఆయన చెప్పుకుంటుండొచ్చు, కాకపోతే ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేసిన తర్వాత తను అన్ని కూడా చూసుకుంటారు. అది ఏఐ వీడియోనా, ఒరిజినల్ వీడియోనా, అక్కడ ఉన్నది ఆయనైనా, మార్పింగ్ చేశారా, అమ్మాయి ఎవరు ఏంటి అన్ని తెలుసుకున్న తర్వాత చట్టరీత్యా ఎలాంటి శిక్షలు ఆయనకు శిక్షార్హుడు అవుతాడో అవన్నీ కూడా తీసుకుంటామని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు.